హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ చిట్కని మీతో షేర్ చేయబోతున్నాను. ఇన్ని రోజులు మనకి తెలియక పిల్లలకి ఇది అది అని అన్నం ఇది అది అని పెట్టేటోళ్ళం కదా. సో అలా కాకుండా చిన్నపిల్లలకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెసిపీని ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం నేనైతే సింపుల్గా ఒక యాపిల్ని తీసుకొని చూపిస్తున్నాను. ఒక యాపిల్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి. చిన్నపిల్లలు కదా, ఫ్రెష్గా కడగండి. 1-2 టైమ్స్ కడుక్కుంటే మనకి బాగుంటుంది. దీనికి ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. దీనికి ఉన్న పైన పొట్టంతా కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. మనం ఏదైనా చిన్నపిల్లలకి తయారు చేసి పెట్టేటప్పుడు చాలా నీట్గా చేసి పెట్టుకోవాలండి. అందుకే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నీట్గా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో యాపిల్ని పొట్టంతా క్లీన్ చేసి ఇలా సన్నటి పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాపిల్ మొత్తం ఇదే ప్రాసెస్లో కట్ చేసి తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్న యాపిల్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీంట్లో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి తీసుకున్న యాపిల్ అనేది వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. సో మీరు సేమ్ ప్రాసెస్లో 1 కప్ పాలని తీసుకొని కూడా చేయొచ్చు. అదైనా సరే పిల్లలకి చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చూపిస్తున్నాను. సో దీంట్లో 1/2 కప్ 2 టేబుల్ స్పూన్ వరకు, సుమారుగా 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలకి స్వీట్నెస్ ఎక్కువ అనేది మరీ బాగోదు కదా. సో అందుకోసం 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, మనకి యాపిల్ అనేది చూడండి ఇలా స్పూన్తో ఒత్తి చూస్తే ఇలా మెత్తగా ఉడికినట్టు ఉండాలి. చూడండి ఇలా కట్ అయిపోతుంది ఇలా ఒత్తితే. సో ఇలా కంప్లీట్గా 100% ఉడికించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకొని తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం దీన్ని మూత పెట్టి మొత్తం గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న దీన్ని సెర్లాక్లా రెడీ అవుతుందండి. చాలా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన పిల్లలకి ఇలా చేసి చాలా సింపుల్గా పెట్టవచ్చు. ఈ చిన్న చిటిక తెలియక ఉగ్గు అని అన్నం అని ఏదేదో పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే డెఫినెట్గా నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.